ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాణేశ్వర ప్రభు ప్రాణేశ్వరుడు, మనం ప్రాణేశ్వరం, నా ప్రాణేశ్వరి. ఇప్పుడు అంటున్నాడు, నీ ఒక్క చూపుతో. ఎన్ని రకాల చూపులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావు. ఏ చూపు ఇది అంటే పోకిరి చూపు వలన కాదు. నీ తల్లి చూసిన పోకిరి చూపు, దానివల్ల బ్రతకొద్దు అన్నాడు. ఒక్క చూపుతో నాకు హృదయమనే వశపరుచుకున్నావు. 4 అంశాలని ఆ ఒక్క వచనంలో. సహోదరి వేరు, ప్రాణేశ్వర వేరు, 2 పిలిచాడు. 2 లైన్లో అన్నాడు ఆయన, నాకు హృదయమును వశపరుచుకోవడం. ఎలా వశపరుచుకుంటాడో ఆ క్రియ ద్వారా వశపరుచుకుంటాడు. దాన ధర్మాలు, తర్వాత బహుమతులు వశపరుచుకోవడం. ఎలాగా? తర్వాత అంటున్నాడు ఒక్క చూపుతో. ఇన్ని భాగాలుగా ఉన్నాయి. అందులో మనకు ఒకటే, ఒక్క చూపుతో ఆయన మనలను వశపరుచుకున్నాడు. నువ్వెంతకాలం ఉన్నా ప్రభు దగ్గరికి ఆత్మీయంగా రాలేకపోతున్నావు. ప్రభువులో నువ్వు ఆత్మీయంగా స్థిరపడలేకపోతున్నావు. ఒకే ఒక్క మాటతో ప్రభు పిల్లలుగా మార్చబడిన వారు ఉన్నారు తెలుసా? బైబిల్లో ఒకే ఒక్క మాటతో ప్రభు పిల్లలయ్యారు. ఆయన బెతస్దా కోనేటి దగ్గరకు వచ్చినప్పుడు 38 ఏళ్ల నుండి పడి ఉన్న రోగిని ఒక మాట మాట్లాడాడంతే. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. పరిపెత్తుకొని వెళ్తా ఉన్నాడు. ఎవరో అడిగారు, ఏంట్రా పరిపెత్తుకొని నడుస్తున్నావు అంటే, నన్ను నడవమన్నా ఆయన, నన్ను నడవమన్నాడు, నాతో మాట్లాడిన ఆయన, నేను నడుస్తున్నా. ఎవరైనా ఎవరో నాకు తెలియదు. తెల్లారు వచ్చాడు, బాయ్ నువ్వు స్వస్థత పొందావు, దేవాలయంలోకి వెళ్ళు, యాజకులు నియమించిన కానుకని. అప్పుడు ఆయన వచ్చి చెబుతున్నాడు, ఇదిగో నాతో మాట్లాడిన వాడు ఒక్క మాటతో నన్ను 38 సంవత్సరాల నుండి పడి ఉన్న స్థలం నుండి లేపినవాడు నజరేయుడైన యేసు అన్నాడు. దేవునికి స్తోత్రం. 38 ఏళ్ల నుండి పడి ఉన్నాడు. ఒక్క మాటతో యేసు ప్రభువు సాక్షిగా బ్రతికాడు. అతను పాడి మోసుకొని వెళుతున్నారు నాయిను గ్రామంలో. పాడిన ఆపాడు, చిన్నవాడా లే అన్నాడు. కట్టుడు తెంచుకొని లేచాడు. ఆ నాయును గ్రామంలో సాక్షిగా బ్రతికాడు. లాజరు బయటికి రా అన్నాడు. ఒక మాటతో బయటకు వచ్చాడు. ఆ ప్రాంతమంతా దేవునికి సాక్షిగా బ్రతికాడు. తలి తాకుమి అన్నాడు. యవనస్తురాలుతో లేచి కూర్చుంది. ఆ అమ్మాయి ఆ ప్రాంతంలో దేవునికి సాక్షిగా మారింది. ఎంతకాలం నుంచి వస్తున్నావు సహోదరుడా? ఎంతకాలం నుంచి వింటున్నావు దేవుని మాటలు? దేవునికి సాక్షిగా బ్రతకగలుగుతున్నావా? పాటలు అయితే పాడతాం. ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక మాట చాలయ్యా నువ్వు నాతో మాట్లాడితే. నువ్వెంతకాలం నుంచి వస్తున్నావో, అలాంటి మాటలు ఎన్నిన్నావో, ఏ రోజన్నా హృదయపూర్వకంగా సంపూర్ణంగా దేవుని బిడ్డగా నేను సాక్షిగా నిలబడతాననే ఆలోచన ఉందా? ఏదో మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు కాబట్టి మేము మా ఇష్టం వచ్చిన టయానికి వచ్చి కూర్చుంటున్నామే తప్ప మీరు రమ్మంటే ఆడకొస్తున్నాం చెప్పండి. అవునా? ఇంకెక్కడ మార్చబడ్డారు? ఒక మాటది అక్కడ. ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడానికంట స్తంభాల గారు నుంచి తుఫాన్ నగర్ చర్చికి రావడానికి అంత దూరం ఆడండి అంటారు. పనులు చేయడానికి ఎక్కడికి వెళ్తారు తెలుసా మీరు?
నాకు తెలియదా? నాకు కనపడతా ఉండరా మీరు? నేను చూడనా ఎంత హుషారుగా వెళ్తారో పనులకి. ప్రార్థన కంటే నీరసంగా ఉందండి, అలా పోటు వచ్చేసిందండి, నడుములు నొత్తన్నాయండి, ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడికి నడుచుకుంటూ పోయి పని చేసి వస్తారు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, 1000 రూపాయలు సంపాదిస్తున్నావు, 1000 రూపాయలు సంపాదించో తప్పులేదు. గోడలు అరిగిపోయిన దాకా సంపాదిస్తున్నావు, సంపాదించు. దేవునిలో ఎంతవరకు ఉన్నావు అది కావాల్సింది. ఏదో పాస్టర్ గారు వచ్చాడు, మైకి తీసుకొని అనౌన్స్ చేశాడు, అమ్మలారా కల్లరా రండి అమ్మ మీకోసమే నేను ఉన్నానేడా అని గొంతు పోయేటట్టు పాటలు పాడి మేము వస్తున్నాం కానీ బట్టి మీరు వచ్చి కూర్చుంటున్నారు. ఏ రోజన్నా ప్రయాసపడ్డారా? అదే ఇంకెవరన్నా పెట్టనేయండి, అబ్బో ఎంత ఆత్రమో తెలుసా, ఆత్రం పదం అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని పోతుంటారు. స్థానికంగా ఉన్న సంఘం అంటే విలువ లేదు చాలామందికి. స్థానికంగా ఉన్న సంఘం విలువ లేదు. లోక సంబంధమైన వాటికి ఇచ్చినంత వాల్యూ ఆరాధనకి ఇవ్వట్లా. ఆరాధన నిన్ను మార్చగలిగింది, నిన్ను ఉజ్జీవింప చేయగలిగింది, నిన్ను దేవునిలో స్థిరపరచగలిగింది, ఆశీర్వదించగలిగింది. నువ్వు ఆరాధనలో లేకుండా ఎన్ని ఆశీర్వాద కోడికలకు పోతే ఏముంది, ఎన్ని కుటుంబ ఆశీర్వాద కోటాలకు పోతే ఏమి. కొంతమందిని ఏర్పరచుకుంటారు. ఎప్పుడు ఎవరు నెహెమియా గారు వస్తే పోవాలి, ఆయన వాక్యం వినాలి. మరి మీ సంఘ పాస్టర్ ఏముందండి, వివేక్ గారు వస్తే పోవాలి, మరి మీ పాస్టర్ గారు ఏముందండి, అబ్రహం గారు వస్తే పోవాలి. కొంతమందిని ఏర్పరచుకుంటారు, పెద్ద పెద్ద సావుకులు వాక్యాలే వీళ్ళకి నచ్చుతాయి అంట. వీళ్ళు అసలు సరైన విశ్వాసులు కూడా కాదు, మళ్ళీ ఆత్మీయతే ఉండదు, ఉట్టిపడినట్టు కనపడతారు, పైకి మాత్రం ఎంత ఆత్మీయంగా కనపడతారో తెలుసా? పోకిరి చూపిలు వీళ్ళ దగ్గర, పోకిరితనము. స్థానికంగా సంఘమును సేవా భారము లేనటువంటి వారుగా జీవిస్తూ నువ్వు ఎంత పెద్ద సేవకుడి వాక్యం విన్నా నీలో మారిపే రాదు. ఖచ్చితంగా చెప్తున్నా, కృపాపీఠం దగ్గర నిలబడి చెప్తున్నా, చాలామంది అలాంటి వారు ఉన్నారు. పెద్ద పెద్ద సేవకుల వాక్యాలకే ఆకర్షించబడతారు. వాళ్ళు అక్కడ వాక్యం కూడా ఉండదు, మళ్ళీ ఏదో ఆరాధన చెప్తే వీళ్ళు ఇంకా లీనమైపోతారు. లీనమైపోయి మంచిదే, లీనమవు, ప్రతిరోజు ఉండాలిగా నీకు ఆత్మీయత, ఆ ఉద్యోగం ప్రతిరోజు ఉండాలిగా. ఇది ఉండదు, ప్రతిరోజు లేదు. ఎప్పుడో వీళ్ళకి నచ్చిన వాళ్ళు వస్తే వీళ్ళు సరి చేసుకుంటుంటారు, ఇంకిప్పుడు ఉంటుందని రెడీగా ఉంటారు. ఆ ఉద్యమం ఇప్పుడు ఉండాలా. రక్షింపబడిన రోజు నుంచి ఈ రోజు వరకు నాలో అదే ఉద్యమం రగులుతుంది. దేవునికి స్తోత్రం. నేను అదే ఉద్యమంగా ఉన్నా, అదే ఆత్మీయ స్థితిలో ఉన్నా. ఉప్పొంగలా, సప్పబడిపోవాలా, అనగారిపోవాలా, ఉద్యమంగా కేకలు పెట్టి అగర్లా, ఒకే రీతిలో ఉన్నా. అది ఆత్మీయత. ఒకప్పుడు ఉప్పొంగిపోవటం, మీరు ఉప్పొంగుచున్నారు అని పౌలు భక్తుడు అంటాడు. ఉప్పొంగుతున్నారు దేనికి? చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు, ఊరకని ఉప్పొంగు మనుషులు అంటున్నాడు. చూసిన కార్యమును గూర్చి గొప్పగా చెప్పుకుంటున్నారు. సంఘమును, నీ సేవకుని, నీ సంఘమును, నీకు జరిగిన కార్యాలను గూర్చి నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. ఇప్పుడు అంటున్నాడు, నా హృదయమును వశపరుచుకున్నావు. దాని దగ్గరకు వద్దాం. 3వ రెఫరెన్స్ హెబ్రీ పత్రిక 12. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు 11వ అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. హతసాక్షుల లెక్క చెప్పాడు. హతసాక్షుల లెక్క, దేవుని కొరకు ప్రాణములు త్యాగం చేసినటువంటి వారి లెక్క చెప్పుకొచ్చాడు. హేబేలు మొదలుకొని నిన్న మొన్న రాళ్లతో కొట్టి చంపబడిన స్టెఫను వరకు చెప్పుకొచ్చాడు. స్టెఫను వరకు ఎంతమంది రంపములతో కొయ్యబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారో,
ఎంతమంది కొరడాలతో కొట్టబడ్డారు, అగ్నితో కాల్చబడ్డారు, అగ్నిలో వేయబడ్డారు, సింహాలతో చేర్చబడ్డారు, అందరిని గూర్చి చెప్పుకొచ్చాడు. శిరచ్ఛేదన చేయబడిన వారు వీళ్ళందరూ కూడా దేవుని కొరకు వారు ప్రాణములు త్యాగం చేసిన వాళ్ళే. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు, నువ్వు మాట్లాడుతుంటే భూమ్స్ వస్తున్నాయి. ఏంటి భూమ్సేనా? బాంబ్స్ వస్తున్నాయండి, ఒళ్ళు నిక్కర పడుతుందండి అంటారు. నాకు ఎవరు మాట్లాడిన ఒళ్ళు నిక్కర పడదు. బైబిల్ చదువుతుంటే ఒక్కొక్క మాట నాలో ఉజ్జీవాన్ని రగిలిస్తూ ఉంటే అప్పుడు నా అసలు ఒళ్ళంతా ఎలా ఉంటుందంటే, ప్రభువా ఇదిగో నీ దాసులు ఇలా హతసాక్షులు అయిపోయారా, ఆ పరిస్థితి వస్తే నా స్థితి ఏంటి అని అప్పుడు నా హృదయము మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు రావాలా? ఎంతమంది హతసాక్షులంట మేఘము వలె మనలను. ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు గుర్తొస్తే ఇంట్లో నుంచి మధ్యరాత్రికి మెట్లు దిగుతున్నాం కింద. అప్పుడే గాలికి అక్కడ ఏదో పేపర్ ఒకటి పడపడా ఉన్నది. ఓ అమ్మో, మా మామ చచ్చేవాడే ఉన్నాడు, పాను కూడా పోవాలా. ఇంకా మా మామ చచ్చేవాడే ఉన్నాడు, నల్లకొండ దేపోయా కొద్దాం రేపు. మా అత్త చచ్చింది, అది పాటల ఏడే ఉంది. ఏడుంది అంటే అది ఇంటి ముందు చెట్టు మీద. వీళ్ళకి ఇంట్లోకి వెళ్ళాలన్నా భయమే, ఎందుకంటే నిన్న మొన్న చచ్చిపోయారు అత్తమ్మామలు, వాళ్ళు చూస్తారేమో, వాళ్ళేనేమో అని. అప్పుడన్నా మీకు ఆ ఒళ్ళు గగురు పొడిచిద్ది. కానీ ఇన్ని ఆత్మలంట ఎవరో మీ ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ ఇక్కడ ఎవరో ఒకళ్ళ లైన్లో ఒకళ్ళు చనిపోతే ఒక్క ఆత్మకి ఎంత భయపడుతున్నావే. ఎక్కడి నుండి చెప్పుకొచ్చాడు, హేబేలు మొదలుకొని స్టెఫను వరకు హతసాక్షులైన వారి ఆత్మలన్నీ మేఘము వలె మనలను ఆవరించిన మన చుట్టూ వీళ్ళ ఆత్మలన్నీ ఉండి దేవునికి మనల్ని సమర్పిస్తూ ఉంటే ఇంకెంత మనం ఉద్యమంగా ఉండాలండి. ఆరిపోయిన స్థితిలోనే ఉంటున్నారు. ఇలాంటి వాక్యాలు ఎన్ని వందల సార్లు చదివి ఉంటాను నేను. వాక్యాలు చెబుతూ నేను రక్షించబడిన దినము నుండి ఈరోజు చదివినా నా చుట్టూ ప్రవక్తల ఆత్మలో, అభిషేకించబడిన వారి ఆత్మలో, నిన్న మొన్న చనిపోయినటువంటి దేవుని పిల్లల ఆత్మలో మేఘము వలె నన్ను ఆవరించినట్లుగా నేను ఫీల్ అవుతా. దేవుని స్తోత్రం. నా చుట్టూ ఉన్నారు. ప్రభువా ఎంతమందిని సెకైన మేఘము వలె నా చుట్టూ ఉంచావయ్యా, నేను కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపములకు దూరముగా నా ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుతానయ్యా. ఎంతమంది ఉంటే వాళ్ళందరూ చేరడానికి, వాళ్ళుండే స్థలంలోనికి వెళ్ళడానికి నన్ను కూడా కొంచెం ప్రోత్సహించయ్యా అని ప్రార్థన చేస్తా. వాళ్ళందరూ కనపడుతుంటారు నాకు. మీకేమో మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు కనపడతారేమో, కానీ నాకు ఇంతవరకు మా అమ్మ చచ్చిపోతే, మా బావోళ్ళు చనిపోయారు, మా నాన్న చనిపోయాడు, మా ఇళ్ళ పక్కన చనిపోయారు, మేము వచ్చే లైన్లో నలుగురు ఊరేసుకొని చచ్చిన లైన్లు మాది. ఒకరోజు నేను రోడ్డు మీద నుంచి వస్తున్నాను, మెడికల్ షాప్ కాడ నుంచి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మలుపు తిరుగుతుంటే నా వెనక చప్పుడైంది. ఎటు చూసా ఒక అమ్మాయి యవనస్తురాలు, పాపం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, కళ్ళద్దాలు ఇళ్ళద్దాలు పెట్టుకుంది, చేతిలో ఒక గిన్నె పట్టుకొని వస్తూ ఉంది నా వెనక. మన నాకు తెలిసిన అమ్మాయి. నేను అటు ముందుకు వెళ్ళాను, ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళి నేను అటు కూర్చున్నా, అంతే. వెంటనే కేకలు పడుతున్నాయి. ఏంటి అని బయటకు వస్తే అది ఆ ఇంట్లో అమ్మాయి ఊరేసుకుంది. నాన్నకాలు వచ్చింది అంతే. అమ్మాయి లోపలికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయింది అక్కడే. ఒకే ఇంట్లో తండ్రి ఊరేసుకున్నాడు, కొడుకు ఊరేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో మళ్ళీ కూతురు ఊరేసుకుంది. అదే లైన్లో మళ్ళీ ఇంకొక అతను మందుకు డబ్బులు లేదని భార్య అలిగి ఊరేసుకున్నాడు. పోతే దరిద్రం వాడు. అలాంటి వాళ్ళు పోవటం. ఇట్లాగా మొత్తం ఊరేసుకున్న వాళ్ళే. నేను ఆ లైన్లో పోతా, ఏసు రక్తం ఊరు వస్తున్నారు వెనకాల అనుకుంటా పోను ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు.
నన్ను వెంబడించి నాతో కూడా వచ్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీతో కూడా వచ్చేవాడు యెహోవా అని వాగ్దానం ఉంది. నా ముందు వెనక నన్ను ఆవరించి నడిపించేది దేవుడు. కాబట్టి నేనంటాను, ప్రభువా ఇదిగో నా ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? మన తల్లి చూసినట్టు మనల్ని విగ్రహారాధన వైపు నడిపించిన మన ఆది పితామహుల వలె మనము పోకిరి చూపులో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే ప్రభువుని మనము ఆకర్షించే వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు అంటున్నాడు ప్రాణేశ్వరి అంటే ఎవరు ఆ ప్రాణేశ్వరి? ఇందాక చెప్పలా నేను. ఎవరు ఆ ప్రాణేశ్వరి అంటే సంఘము. సంఘం అంటే ఎవరు? పాస్టర్ గారు వాళ్ళేనా? సంఘం అంటే మనమే. ఆ సంఘంలో ఉంది మనమే. ఆ సంఘంలో ఉంది నీవే. ఆ సంఘంలో ఉంది నేనే. ప్రభువును మనము ఒక్క చూపుతో ఆకర్షించాలి. మనం ప్రార్థన బిగిన్ చేయగానే ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా మధ్యలోనికి రయ్యా అంటే ఇందాకనే వచ్చాను కానీ రాను, కానీ ఏమేం చెప్పాలో చెప్పు అనాలి. ఆయన మనకంటే ముందే మనం ప్రార్థన బిగిన్ చేయగానే మన మధ్యలోనికి వచ్చే దేవుడు ఆయన. మన మాటలు ఆలకించేవాడు. నువ్వు మాట్లాడుతూ ఉండగా నేను ఆలకించి తిని అన్నాడు. మనం మాట్లాడుతూ ఉండే ఆయన చెవు పెట్టి వినే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. విననారకుండానట్లు నా చెవులు మందం కాలేదు అన్నాడు ఆయన. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పెట్టే మొర ప్రతిదీ దేవుని వద్దకు చేరాలి. అయితే నువ్వు ఎలా ఉండాలంటే పోకిరి చూపు లేకుండా ఒక్క చూపుతో ఆయనని ఆకర్షించేటట్లుగా ఉండాలి. మన పితరులు చాలామంది ఇంకా చాలా టైం అయింది, గంట పైన అయింది, ఇప్పటికే గంట పైన అయింది. మన పితరులంతా ఎలా ఎలా చూశారో వాక్యం ఉంది. ఓ రోజు అబ్రహం గారు లోతు ఇద్దరు, అరే అబ్బాయి అంటే ఏంటి బాబాయ్ చెప్పు, పెదనాన్న చెప్పు అన్నాడు. అరే నీ కాపర నా కాపర గొడవ అవుతున్నారా నాయన, నేనేదన్నా అంటే మరలా నువ్వు తండ్రిలో నోడివి, వాళ్ళ పెదనాన్ని వెనకాల తీసుకెళ్ళి వాడిని చూడు ఎట్ట కొట్టాడు అంటారు. అటు కాదు కానీ నాయన, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. నేను కోరుకుంటే మరలా ఏమంటారంటే పెద్దోడయ్యుండి మంచి స్థలం తీసుకొని తమ్ముడు కొడుక్కి పనికిరాని స్థలం ఇచ్చాడు అంటారు కదా. కాబట్టి నువ్వు తూర్పు వెళ్ళయ్యా, నేను పడమర వెళ్తా. లేదు నువ్వు పడమర వెళ్ళు, నేను తూర్పు వెళ్తా. నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా. మన గొడవలు ఎందుకురా అన్నాడు. పెదనాన్న బాగుంది, నేను కూడా అదే అనుకుంటున్నా రాత్రి నుంచి అని ఎత్తైన స్థలం గట్టు మీదకి వెళ్ళి చుట్టూ పార చూస్తున్నాడు. ఎలా చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలంట ఆయన దృష్టికి ఐగుప్తు వలె కనపడ్డాయి అంట. ఐగుప్తు దేశం వలె కనపడ్డాయి. ఐగుప్తిలో నైలు నది ఉంది కనుక ఐగుప్తిలో పాడి పంటలు బాగుండేవి. విస్తారమైనటువంటి ధనవంతులు ఉండేవారు అక్కడ. ఈయనకు తెలుసు అది. అందుకని చూసి చుట్టూ చూసి తూర్పును చూసినా బాగాల, దక్షిణం చూసినా బాగాల, పరమడ చూసినా అంతా ఎండిపోయిన స్థలాలుగా ఉన్నాయి. కాబట్టి పెదనాన్న నేను ఉత్తరం వెళ్తాను పెదనాన్న అన్నాడు. సరే నాయన వెళ్ళు అని సొదొమ గొమొర్రాల వైపు చూశాడు. లోతు చూపు దేని వైపు ఉంది? పచ్చదనము వైపు చూశాడు. పచ్చదనము వైపు లోతు చూశాడు. లోతు చూపు పచ్చని దాని వైపు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 19వ అధ్యాయంలోకి వస్తే 26వ వచనంలోకి దేవుడు వారిని ఆ స్థలం నుండి విడిచి వెళ్ళిపోండి, వెన్ను తిరిగి చూడొద్దు అంటే లోతు భార్య ఏం చేసిందంట? వెనక చూపు చూసింది. వెళ్తానే వెనుదిరిగి చూసింది. ఆమె ఎందుకు చూసిందో చాలామంది ఎన్నెన్నో రకాలుగా చెబుతారు. అది ఏమో మనకు తెలియదు, కానీ ఆమె వెనుదిరిగి చూసింది. వెళ్ళమన్న స్థలమునకు చేరలేకపోయింది. చేరవలసిన గమ్య స్థానం చేరలా. దేవుని మాటను ఉల్లంఘించింది. భర్త పిల్లలను కూడా ఆమె విడిచిపెట్టింది. ఒంటరిగా నిలబడిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు మన చూపు ఎలా ఉండాలి? లోతు వలె సొదొమ గొమొర్రాను చూద్దామా? పచ్చనితనం. అందరూ పచ్చకున్నారు, మనమే ఇట్లాగ అయిపోయాం.
అనుకుంటూ ఉంటారు. కాదు. ఒక ఆమె మేము ఉండే ప్రాంతంలో అనారోగ్యం వచ్చింది. ఆమెకి అనారోగ్యం వచ్చి ఆలబడిపోతూ ఉంది. ఒక రోజు నేను ప్రార్థన చేయడానికి పోయా. నాతో మాట్లాడుతూనే ఉంది, కూర్చొని ఇంటి ముందు. నాతో నేను ఇట్టున్నా, నాకెళ్ళి చూడకుండా ఇంటి ముందుకే చూస్తుంది. నాతో మాట్లాడుతుంది, ఇంటి ముందుకే చూస్తుంది. ఏంటమ్మా అటే చూస్తున్నా అంటే, ఆ చెట్టు ఎండిపోయింది అయ్యా అంటుంది. ఇంటి ముందున్న చెట్టు నిలువు నిండిపోయిందంట, 2 రోజులు అయిందంట. అప్పటి నుంచే నాకు బాగాట్లేదయ్యా అన్నది. ఇప్పుడు ఆ అనుమానం దేని మీదకి పోయింది? చెట్టు మీదకి పోయింది. చెట్టు మీదకి పోయింది. చేతబడి చేశారేమో ఎవరు అన్న నేను ఊరకన్నా ఫోన్లో ఆ మాట వచ్చింది అన్న అంటే, నిజమేనయ్యా నాకు అదే అనుమానం, ఎవరో చేతబడి చేశారు అంది. అదే అనుమానంతో చచ్చిపోయింది పాపం. అదే అనుమానం. తిండి లేదు, తిప్పలేదు. ఇడ్లీ తెస్తే దిండి కింద పెట్టేది, టిఫిన్ తెస్తే దిండి కింద పెట్టిన దినబుద్ధిగా అట్లా ఆకలి, అనారోగ్యం వచ్చింది ఆమెకి. చూపించుకోకుండా చేతబడి చేశారని అనుమానంతో చచ్చిపోయింది. పచ్చని చెట్టు ఎండిపోయిందని. చాలామంది అలాగనే చిన్న చిన్న అనుమానాలు, లోకం వైపు చూసి బ్రతుకుతున్నారు, లోకాచారాల్లో బ్రతుకుతున్నారు. లోతు భార్య వెనకగా చూసింది. నీ తీర్మానం ఏంటి? నువ్వెందుకు రక్షించబడ్డావు? ఎందుకు నువ్వు ప్రభుని అంగీకరించావు? ప్రభుని అంగీకరించకుండా, తీర్మానించకుండా, బాప్తీసం తీసుకోకుండా పో, లోకంలోనే ఉండి నిత్య నరకాగ్నికి వెళ్ళి ఎవరికేమి? ఇంత కఠినంగా ఇంతగా శ్రమపడేందుకు వాక్యం చెప్పాలి మీకంటే, మీరు నిత్య నరకాగ్ని వెళ్ళకుండా నిత్య రాజ్యముడికి మిమ్మల్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మీరు నొచ్చుకున్నా, మీరు ఏడ్చినా, మీరు మా మీద కోపపడ్డా, తిట్టుకున్నా ఇంత కఠినంగా వాక్యం చెప్తున్నాం. ప్రభువుకి మిమ్మల్ని సమీపస్తులను చేయాలని. వెనుక చూపు ఇంకా మర్చిపోని వారు, వెనుదిరిగి చూసేవారు, ఆ చూపు మంచిది కాదు. లోతు చూపు మంచిది కాదు. లోతు భార్య చూపు మంచిది కాదు. మనం ఎలా చూడాలి అంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, ఆయన పవిత్రుడును పరిశుద్ధుడును నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చారక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి ఎత్తైనటువంటి వాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన ఎవరో? పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చారక ప్రత్యేకముగా ఉన్నవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అంటున్నాడు, పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. మనం పాడపడతాం కదా, పాపమెరుగని యేసుక్రీస్తు పాపముగాను చేయబడే, శాపగ్రాహి ఆయ సిలువలో శాపగ్రాహి ఆయ సిలువలో పొందుము సోదరా, ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే ఇదే. పాపమెరుగని ఆయన మన కోసరము పాపముగా చేయబడ్డాడు. ఇటు ప్రధాన యాజకుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. మనం ఎవరి వైపు చూడాలంటే ఆయన వైపు చూడాలి. యెషయా గ్రంథంలో దేవుడు పిలిచాడు, కాక వేసి పిలిచాడు. 45:21 వచనంలో అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. మనం ఎవరి వైపు చూసినా రక్షణ లేదు. ఏ నామమును మనం రక్షించబడలేము. అదే పాటలో ఇంకొక వచనం ఉంది, ఆకాశము క్రింద మనుషులలో ఏ నామమున రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుషులలో ఏ నామమున రక్షణ లేదు. యేసు నామమున రక్షణ కలుగును,
ఆ రక్షణ పొందుము సోదరా. ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే. దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, భూదిగంధముల నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందండి అని. దేవుని వైపు చూస్తే రక్షణ పొందుతాం. పేతురు నీటి మీద నడుస్తూ ప్రభు వచ్చి పలకరించాడు, పిల్లరా నేనే అంటే, నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తానని అన్నాడు. విశ్వాసం ఉంటే రా అన్నాడు. నీటి మీద నడుస్తున్నాడు. పేతురు గారికి తెలుసు ఆ గలిలయ సముద్రం నడి ఒడ్డున నడి సముద్రంలో ఎంత లోతు ఉంటుందో ఆయనకి తెలుసు. అయినా ధైర్యముగా కాలు బయట పెట్టాడు, నీటి మీద నిలబడ్డాడు. ఇప్పుడు ధైర్యంగా నడుస్తున్నాడు. అతడు గాలిని చూసి అన్నాడు. మత్తయి సువార్త 14:29 అంటాడు, అతడు గాలిని చూసి భయపడ్డాడు. ఏం చేసి? గాలి ఆయనకి తెలియని గాలి. చేపలు పట్టేటప్పుడు ఎన్ని తుఫానుల్లో చిక్కుకొని ఉంటారు, ఎన్ని పర్యాయాలు తుఫానులు చూసుంటారు. అయినా సరే ఈసారి అతను గాలిని చూసి భయపడ్డాడు. కొన్ని సందర్భాల్లో ధైర్యంగానే ఉంటావు, కానీ ఎందుకో తెలియదు కొన్ని సందర్భాల్లో వస్తే ధైర్యం ఉండదు నీకు. దేవుని పని కొరకు ధైర్యం ఉండదు. లోకంలో ధైర్యం ఉంటుంది, దేవుని పనిలో దేవుని కొరకు ధైర్యమును కలిగి జీవించు. పేతురు గాలిని చూసి అతడు మునిగిపోయాడు. ప్రభు వచ్చాడు, లేపాడు, ధైర్యపరిచాడు. సిలువలో దొంగ, లోకాసువార్త 23:42 సిలువలో దొంగ యేసు వైపు చూసి అన్నాడు. యేసు వైపు చూసి అతను అంటున్నాడు, బోధకుడా యేసు, నీ రాజ్యములతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పటిదాకా అతను లోకంలో చూశాడు, క్రింద ఉన్న మనుషులను చూశాడు. చివరి సమయం వచ్చింది, ఇక అతనికి రక్షింపబడడానికి ఈ సమయం తప్ప ఇంకా లేదు, ఇదే సమయం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఆయన, యేసు వైపు చూశాడు. యేసు వైపు చూసి, యేసు ఇక ఆఖరి సమయం అయ్యా. ఉదయం జైల్లో ఉన్నాడు, మధ్యాహ్నం సిలువలో ఉన్నాడు. చనిపోతే సాయంత్రానికి నిత్య నరకాగ్నికి వెళ్తాడు, పాతాళంలోనికి వెళతాడు. అది తప్పించుకోవటం కోసం ఆయన ఏమన్నాడంటే, యేసు వైపు చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు ప్రభు వెంటనే అతను జ్ఞాపకం చేసుకున్నాడు, అతడు రక్షించబడ్డాడు. ఎన్ని చూపులు ఇప్పుడు చూసాం మనం? మొదటిది పోకిరి చూపు, రెండవది వశీకరణ చూపు, వశపరుచుకోవడం, మూడవది విశ్వాసపు చూపు, నాలుగవది రక్షణ చూపు, మనం చూడవలసిన చూపు చూసాం. పరిశుద్ధిని వైపు చూసాం. ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో 4 వచనం నుండి 8వ వచనం దాకా చదివితే అక్కడ మరొక చూపు అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్య మార్గం నశించిపోతున్నారు విషసర్పములో కుట్టి. అప్పుడు దైవజనుడు మోషే గారు ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళని ఇలా చంపడానికి ఇంత దూరం తీసుకొచ్చావా, ఆ పాప మీద నాదనుకోయ్యా, వాళ్ళని కనికరించయ్యా అంటే దేవుడు అన్నాడు, ఇత్తడి సర్పమును ఒకటి చేసి అక్కడ పెట్టు, దానివైపు ఎవరు నిదానించి దాని వైపు చూస్తారో వారు బ్రతుకుదురు అన్నాడు. ఇత్తడి సర్ప రూపములో చేయబడినటువంటిది యేసు ప్రభు వారి శిలువకు సాదృశ్యముగా ఉన్నది. ఆ దినాన ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు చూసి రక్షించబడిన వారు ఈ దినాన శిలువలో ఉన్నటువంటి యేసు వైపు చూస్తే రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. శిలువలో ఉన్నటువంటి యేసుని చూడండి. చాలామంది శిలువలో ఉన్న యేసుని చూడకుండా శిలువుకి ఆలాడేసిన సున్నీని చూస్తుంటారు. అది ఎందుకు పెట్టారో, ఎవరు తయారు చేశారో తెలియదు, అసలు దానికి అర్థం ఏంటో కూడా తెలియదు. శిలువును పెట్టి దానికి ఒక సున్ని, ఆ సతీష్ కుమార్ గారు ఆయన సింబల్ పెట్టుకున్నాడు ఫస్ట్, అందరూ అదే పెట్టుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ శిలువను తీసేసి ప్రార్థన చేసేది పెట్టుకున్నాడు శిలువు పెట్టి. ఇప్పుడు మళ్ళీ అందరూ అదే పెడుతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం అలా ఫాలో అవ్వటం కాదు. అసలు అది ఎందుకు పెట్టారు, అసలు ఏంటి, శిలువలో సున్ని ఎందుకు వేశారు? యేసుప్రభు సున్ని వేసుకున్నాడా? ఆయన
అర్ధనగ్నంగా ఒంటి మీద ఉన్న ఆ మొల మీద ఉన్న గుడ్డ తప్ప సున్నేసుకోవాలి, అంగి కూడా జించేసుకున్నారు కదా వాళ్ళు. ఏమీ లేదు. మరి అందులో ఎందుకు మిగిలింది అంటే ఆర్టేసి అతను అట్టేసాడు, దాన్నే మన కళ్ళ ముందు పెట్టాడు. దాన్ని చూడబాకండి. సిలువలో ప్రాణం పెట్టిన యేసు వైపు చూస్తే మనము ఇప్పుడు రక్షించబడతాం. ఆ దినాన వారందరూ బ్రతికారు, ఈ దినాన మనం రక్షించబడతాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, సియోను కుమార్తెలో గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతూ నడుస్తూ తమ కాలి గజ్జలను మ్రోగించుచున్నారు. వినండమ్మా, అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు నేను వివరించాను అనుకో, ఇప్పుడు ఎలా ఉండదు వాక్యం? అప్పుడే మిట్టుకు అర్థమైపోయింది, నవ్వుతున్నాడు కూడా, ఇంక ఇలా వస్తుంది ఇదని. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది దేవుడు చెప్పాడు ప్రవక్త యెషయా గారి ద్వారా. ఎవరంట వాళ్ళు? సియోను కుమార్తెలో. నేను అనుకునేవాడిని ఇదివరకు సియోను కుమార్తెలు అంటే, అప్పుడు నాకు తెలిసింది సియోను చర్చ్ ఒకటే. వాళ్ళంతా గర్విష్ఠులు. నిజమే, వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు, ఇంకా మేము తప్ప పరిశుద్ధులు ఎవరు లేరు, మాకంటే ఎవరు లేరు. ఎవరు ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, అక్క, చెల్లి, తమ్ముడు అంటారు. ఎంత నాగ్గా మాట్లాడతారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమే పరిశుద్ధులు, ఇంకెవ్వరు కాదు అనుకుంటారు అనేది నా మనసులో. ఇంకా సియోను కుమార్తెలు అంటే ఇంక వాళ్ళే అంత గర్వంగా ఉండేది, వాళ్ళే అట్లాగ ఉండేది అనుకునేవాని నేను. తర్వాత బైబిల్ చదువుకుంటా వస్తే సియోను కుమార్తెలు వాళ్ళు కాదు, అందరూ క్రీస్తు చేత రక్షింపబడిన ప్రతి సహోదరుడు సహోదరి అందరూ కూడా సియోను కుమార్తెలే, ప్రత్యేకించబడిన వారు. వాళ్ళు అలాంటి వారంట. గర్విష్ఠురాండ్రై అంటే ఇలాంటి సంఘాలన్నీ గర్వంతో నిండుకొని ఉన్నాయి. మా సంఘం పెద్దదండి, మా చర్చి చాలా పెద్దదండి, మాకు 4 ఆరాధనలు జరుగుతాయండి, మా ఒక్క ఆరాధన 1,00,000 మంది అండి అనుకొని చెప్పుకుంటా ఉంటారు. ఇంకా అలాంటి సంఘాలకి వెళ్ళేవాళ్ళు కూడా, మా చర్చి అంత పెద్దది అనుకున్నాం, మా పాస్టర్ గారు ఆడి కారులో వస్తారండి మొత్తం మీరేమో అంటులతో ఇవ్వాల డబ్బులు, వాళ్ళేమో ఆడి కారులో తిరగాల. ఎవరు బాగుపడుతున్నారు? మరి నువ్వు కొనలేదే. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, నేను సేవ చేస్తున్న ప్రతి ప్రాంతంలో విశ్వాసులు సంఘాల్లో ఉన్నవారు నాకంటే ముందుగా అన్నీ సంపాదించుకున్నారు. అందరికి అన్నీ వచ్చినాకే నాకు వచ్చినాయి. ఎందుకు? నేను వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. నేను ఒక్కరోజు కూడా ప్రభు నన్ను దీవించయ్యా, ఆడి కార్లో తీసుకెళ్ళయ్యా, బెంచ్ కారులో తీసుకెళ్ళయ్యా, నా మెల్లో దండలు ఉండాలయ్యా, నా భార్య మెల్లో ఉండాలి, నా పిల్లల మెల్లో ఉండాలి, ఎవరికి ఉండకూడదయ్యా అని ఏ రోజు ప్రార్థన చేయలే. సంఘం దీవించబడాలని నేను ప్రార్థన చేస్తే ఇవాళ ఒక్కొక్కళ్ళు ఉంగరాలు ఎటు పెట్టుకొని ఎటు తిరుగుతున్నారు మన సంఘాల్లో. ఎందుకు అనుకున్నారు? మెడల్లో వేసుకొని అది కనపడాలని ఎటు తిరుగుతున్నారు. ఎందుకు? గుర్తించట్లా. సావుకుని ప్రార్థన, సంఘ ప్రార్థన. నువ్వు అంతస్తు మీద అంతస్తు కడుతున్నావు, ఎకరాల మీద ఎకరాలు కొంటున్నావు. ఏమిటిది అంటే చాలామంది అనుకున్న నాకు కష్టం అండి అంటారు. ఒక్క మాట చెప్పి మళ్ళీ వాక్యంలోకి వస్తావేనండి. యూపీఎఫ్ నుంచి వచ్చినటువంటి కిరణ్ గారు తెలుసా, మన దగ్గర ఇక్కడ వాక్యాలు చెప్పారు. కొంచెం మెల్లకన్నుగా ఉంటాడు, నల్లగా ఎత్తుగా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాడు. కిరణ్ కుమార్ యూపీఎఫ్లో చాలా యాక్టివ్ మ్యాన్ అనమాట. అతనికి ఒక్కరోజే జ్వరం వచ్చింది. మొన్న ఒక్కరోజే జ్వరం వచ్చింది. రెండో రోజు లెగుద్దామంటే కాళ్ళు చేతులు పనిచేయట్లా, తిమ్మిరి ఎక్కిపోయినాయి. ఏమిటో అని చూస్తే రెండో రోజు సాయంత్రానికి గ్లౌస్ పట్టుకోవడానికి కూడా రావట్లా, అసలు కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఏడ్చుకుంటా ఫోన్ చేశాడు, నా కోసం ప్రార్థన చేయండి, నా కాళ్ళు చేతులు పడిపోయినాయి. అది 1000 మందిలో ఒక్కరికి వస్తుందంట అలాంటి అనారోగ్యం, అది నాకు వచ్చింది, ప్రార్థన చేయండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. సీరియస్. అది ఒక్కొక్కసారి పక్షవాతం రావచ్చు, అదే మంచంలో ఉండిపోవచ్చు, లేవలేడు అని చెప్తున్నారు. ఎంతసేపు అన్నీ మనం అనుకుంటాం
నాకు ఆరోగ్యం ఉండబట్టి, నేను బాగుండబట్టి నేను అలా సంపాదించుకున్నానండి, ఎంత సంపాదించుకున్నా అనుకుంటున్నావు. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నీకు ఆయుష్ పెంచకపోతే నువ్వెంత సంపాదించినా దేవుడు ఏమంటాడు తెలుసా? ఎర్రివాడా, నువ్వు సంపాదించిందంతా ఎవరి పాలు చేస్తావు? ఎవరి పాలు చేసిపోతావు? నువ్వు సంపాదించిందంతా. నేను ఒక సహోదరుడు చెబుతున్నాడు, మా మామ 5 లక్షలు వడ్డీలకి ఇచ్చాడండి, వాళ్ళు ఎగ్గొట్టేశారు. ఏం చేశాడు? ఏమైపోయినాయి 5 లక్షలు? అడిగితే అది అంటామంటున్నారంట వాళ్ళు. ఈయన వయసులో ఉన్నప్పుడు ఇచ్చాడు, నెల నెల వడ్డీలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చాడు, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? అడిగితే అంతా చెప్పుకోపో ఎక్కడ అంటున్నారు. నీ డబ్బులు అలా కాలేదుగా, మన డబ్బులు అలా కాలేదుగా. సంపాదించుకొని మన కష్టార్జితాన్ని తింటున్నాంగా. ఎందుకు గర్విస్తున్నావు? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఎందుకు నీకు గర్వం వచ్చింది? ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధానంలో ఏడ్చి గోజాడి మొరపెట్టి ప్రార్థన చేసావుగా, ప్రభువా ఒక్క పూటే తింటున్నామయ్యా, కనీసం 2 పూటలు తిన్నాను అయ్యా. దేవుడు 3 పూటలు ఇచ్చాడు నీకు. ఒకప్పుడు ఇటు గారిపోతుంటే దేశాలు పెడుతున్నాం ప్రభు, ఏందయ్యా నాకు ఈ గతి అంటే దేవుడు ఇల్లు ఇచ్చాడు నీకు. ఇవాళ ఇంట్లో ఏం పెడుతున్నారు? కొంతమంది ఇళ్ళలోకి పోయి చూస్తే ఈయన చెప్పుకోవాలి అసలు దరిద్రుడిని. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే వాళ్ళ ఫోటోలు ఉండవు ఇంట్లో, భార్య తరపుల ఫోటోలు ఇంట్లోకి బాగానే ఉంటాయి. అంటే వీళ్ళ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న పెట్టడు, వీళ్ళ తల్లి ఏది భార్య తరపు వాళ్ళ ఫోటోలు తెచ్చాడు పెడతాడు. ఏంటో మరి అది అర్థం కాదు, నాకు తెలియదులే. కానీ మళ్ళీ మిమ్మల్ని అడిగితే మీరు ఇంకొక రకంగా చెబుతారు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి నీకు అన్నీ ఇస్తే దేవుని వాక్యం ఉంటుందా? ఉందండి, మా ఫ్రిడ్జ్ మీద ఉంది, మా ఇంట్లో ఉంది, వంటగదిలో ఉంది, ఇంకా అన్ని గదుల్లో వాక్యాలు ఉన్నాయండి, నా చేతిలో కూడా ఉంది, నా నోట్లో కూడా ఉందండి. కానీ ఎక్కడ లేదు? హృదయంలో లేదు. అసలు హృదయం ఏముంది? ఏదో ఉంది, ఇంకంతే. మీకు అందరూ తెలియదు ఏముంది నేను చెప్పేది. గర్విష్ఠుడు అయిపోతున్నావు, గర్వంతో బ్రతుకుతున్నావు. దేవుడు నిన్ను కొంచెం హెచ్చిస్తే, నీకేదో హోదా ఇస్తే, ఉద్యోగం ఇస్తే, డబ్బు ఇస్తే, ధనం ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, దేవుడు ఒక్కసారి నెట్టాడంటే నీ అందం హీనమైపోద్ది. ఏముండదు. అంతా మా నాన్న చెప్తూ ఉంటాడు, మా నాయనమ్మంట పిల్లలందరూ పుట్టినా చక్కగా ఉండేదంట. కొంతమంది ఇప్పుడు మా పెద్దక్క తెలుసు, మా చెల్లెలు కూడా తెలుసు, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు మీకు, చక్కగా ఉంటారు ఎర్రగా. మా నాయనమ్మ అలా ఉండేదంట. అందరనే వాళ్ళంట, మరమ్మా ఇంత చక్కదనం ఎక్కడదమ్మాయి నీకు, దేవుడు బలే ఇచ్చాడని. చివరిగా చనిపోయే సమయానికి వచ్చేసరికి అవన కాలంలోనే ఆమెకి ఇక్కడ ఏదో ముక్కులో చిన్న గుల్లలాగా వస్తే అది గిల్లితే ఎవరో పసర పోస్తే ఆ పసర పెద్దదయ్యి ఆ పుండి తిని ముక్కు పోయి ఆ ముక్కంతా పుండైపోయి ఉన్న అందం లేక వికారంగా తయారైపోయి అందరూ నన్ను చూస్తే అసహించుకుంటున్నారని వెళ్ళి బావిలో పడి చచ్చిపోయింది. దేవుడు అలాంటి స్థితి మనల్ని తాగకూడదు. ఆ దేవుడు నిడిచిందని కాదు, దేవుడిలోనే ఉంది అమాయకపు రోజులయ్యి. ఈరోజు నీవు నీ అందాన్ని చూసుకొని మురిసిపోతున్నావు. చాలామంది అందాన్ని చూసి మురిసిపోయేవాళ్ళు ఉన్నారు తెలుసా. అద్దం ముందు నుంచి అరగంట బయటికి రారు. అద్దం ముందు అయిపోయింది అనుకుంటే రోడ్డు నడుతూ కూడా నీడను చూసుకుంటే సిద్ధపడతారు. నీడను చూసుకుంటే అనుకుంటే నీడలో కూడా వీళ్ళ అందాన్ని పొగుడుకుంటారు. నీడలో కూడా వీళ్ళే దారిని ఇంక తీరా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఎటు చూసుకొని ఎటు అనుకొని అక్కడ కూడా అందాన్ని సరి చేసుకొని వెళ్తాం. దేవుడు కొడితే నీ అందము మాయా నిలకడలేనిది. నిలకడేనా? నిలకడగా ఉన్నావా? పోయిన సంవత్సరం ఉన్న అందం ఇలా ఉందా నీకు? చూసుకో. అంట ఇదంతా నల్ల మచ్చలు వచ్చినాయి అయ్యా, రోజు రాస్తున్నావుగా 5 ప్యాకెట్లు పర్ర రుద్ది అయినా పోదు. ఎంత చేసినా ఏముండదు. గర్విష్ఠురాండ్లో డబ్బును చూసి, హోదాను చూసి, చదువును చూసి, ఉద్యోగాన్ని చూసి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నీవు గర్వించి వారచూపులు చూస్తున్నావు. వారచూపులు అంటే ఎట్లా చెప్పండి? మిమ్మల్ని అడిగితే మీరు కోపపడతారులే, ముసలోళ్ళని అడుగుదాం.
ముసలోళ్ళని అడుగుదాం, వాళ్ళంటే ఇంకేం కోపడరుగా. వార చూపులు, కోర చూపులు ఉన్నాయి తెలుసా? కోర చూపులు అంటే అసలు ఏం తినట్టు కోర చూపులు ఇవి. వార చూపులు అంటే మనిషిని అసలు ఇంకా తినేసినట్టు చూస్తామే. ఆడపిల్లలు మగపిల్లలను చూసినా, మగ పిల్లలు ఆడపిల్లలను చూసినా నేను చూస్తుంటా కొంతమందిని ఇంకా కాట్ల ఇంకా నాకు లేకపోతే మింగేస్తా అన్నట్టు చూస్తారు. వార చూపులు జాగ్రత్త. ఈ చూపులు చాలా జాగ్రత్త. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో అంటుంది, నేను ఎంటలేదు అనుకొని చెప్పుకుంటా పోతున్నారు. ఏంటమ్మా మనం రోడ్డు నడితే అంతమంది మనల్ని చూసేవాళ్ళు అంటే నేను అనుకుంటున్నా క్రమంగా ఉండాలని చెబుతుందేమో అనుకుంటున్నా. 100 కళ్ళు మనల్ని పరీక్షిస్తాయి కాబట్టి మనం మొత్తం ఇడిచేసి తిరగాల. అంటే దారిని పోయేవాళ్ళు, బండి మీద పోయేవాళ్ళు కూడా మనకెళ్ళి చూసుకుని పడాలి. అంటే జాగ్రత్తగా నడుద్దాం అని కాదు. 100 మంది మనల్ని చూస్తున్నారంటే ఇంకొక 100 మంది మనకెళ్ళి చూసేటట్టు ఉండాలా. మనం బయలుదేరిన కాడి నుంచి వెళ్ళేదాకా వీళ్ళకి ఎంత కోపమో తెలుసా? పోతుంటే ఏమైంది అసలు అక్కడ కూడా చూస్తలా అనే ఊపు వీళ్ళకి. చూడకపోయినా కోపం వీళ్ళకి, చూస్తేనేమో ఏంది అటు చూసుకుంటూ పోతాడు వీడు అని మళ్ళీ అది ఒక బాధ. ఇవన్నీ మేము స్కూల్లో అనుభవించినవి, అందుకని చెబుతున్నా. చూస్తేనేమో ఒక బాధ, చూడకపోతే వీళ్ళ మ్యాటర్ లేదు. ఈ గర్విష్ఠాండ్రుగా అందాన్ని చూసి మురిసిపోతున్నావు. ఏదో పాట వచ్చింది ఈ మధ్యకాలం, నువ్వు మురిసిపోకు అందమా, నువ్వు మురిసిపోకు అందమా అని ఎంత పోషించినా నాకు ఈ కొత్త పాటలు రావు, కానీ బాగుంటాయి వినడానికి. మురిసిపోతున్నారు అందాన్ని చూసుకొని మురిసిపోతున్నావా? జాగ్రత్త. గర్విష్ఠాండ్రై వార చూపులు చూస్తున్నారు. మత్తయి సువార్త 5:27 అంటాడు, మోహపు చూపు చూస్తున్నారు. మోహపు చూపు, ఈ చూపు భయంకరమైందని ప్రభువు చెబుతున్నాడు. ఒక్కసారి ఆ చూపుతో చూస్తేనంట వ్యభిచారం చేసినట్టే అన్నాడు. స్త్రీ పురుషులు కలయిక వ్యభిచారం అయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను చెప్పినది ఏమనగా ఒక పురుషుడు ఒక స్త్రీని, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే చాలు. కోపంతో చూసే చూపు తెలిసిద్దండి మనకి, మోహపు చూపు తెలిసిద్దా? కోపంతో చూస్తే గుడ్లు రుంతున్నామేంది, అబ్బో నీలాంటి వాళ్ళు చాలామందిని చూసాంలే తగ్గు అంటాం కదా. నువ్వు అంతసేపు చూస్తే నేను భయపడతాను అనుకున్నావా ఏంది అంటారు. ఈ కోప చూపు మనకు తెలిసి గుడ్లు రుంచి వస్తాం. మరి మోహపు చూపు తెలిసిద్దా? మామూలుగానే ఉంటారు, కానీ ఆ కళ్ళల్లో కౌర్యం ఏంటంటే అది మోహపు చూపు. ఆ చూపు చాలా డేంజర్. యేసు ప్రభు అన్నాడు, ఒక స్త్రీని ఒక పురుషుడు అలా చూస్తే అప్పుడే ఆ క్షణములోనే వారి హృదయంలో పాపం చేసినట్టు. వార చూపు, మోహపు చూపు. తర్వాత కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5:6 అంటాడు, మనమందరమును 5:6 చూడండి, 2వ పత్రిక కొరింథీయుల్లో, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే మనము నడుచుకొనుచున్నాం. వెలిచూపు అంటే ఏం చూపు ఇది? ఎలా ఉంటుంది వెలిచూపు అంటే ఏంటి? చాలామంది అలా అదే స్థితిలోనే బ్రతుకుతున్నారు. ఇప్పుడు వెలిచూపులోనే ఉన్నారు. నీకెందుకు ఊరుకో ఆ దేవుడు బాగు చేస్తాడు, ఏం చేస్తాడు, ఇన్ని రోజుల నుంచి ఉన్నా దేవుడు మాకు ఏం చేయట్లా, ఏం చేశాడు మాకు చెప్పు అంటున్నారు. ఇదే వెలిచూపు అంటే నిరాశ నిస్పృహలతో బ్రతకడం. దేవుడు ఏమి చేయడు మాకు అనుకోవడం. దేవుడు లేడు ఇక మాకేమీ మేలు జరగలేదు అనడం. నయమకు వచ్చింది, నయమంటూ వచ్చింది అని అందరూ అంటుంటే ఊరుకోండమ్మా, ఏమో నయమంటారు, నన్ను నయం అనబాకండి, మారా అని పిలవండి అంటుంది. ఎంత నిష్ఠూరం అండి. మరలా పైగా ఆమె ఏమంటుంది తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం ఏమో చేసుకొని
ఏమేమంటుంది? దేవుడు నాకు అన్యాయం, దేవుడు ఏం చేశాడు అనేవాళ్ళు లేరా మన దగ్గర? ఎన్ని మేలులు అనుభవిస్తారో, ఎన్ని మేలులు అనుభవిస్తూ కూడా దేవుడు నాకేం చేశాడులే అనేవాళ్ళు ఉన్నారు. ఇదే వెలిచూపు వలన కాక విశ్వాసపు చూపు కలిగిన వారమై మనము వెళ్ళాలి. పేతురు అంటున్నాడు, పేతురు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, పాపపు చూపు అన్నాడు. అక్కడ వ్యభిచారుని చూసి ఆశించుచు పాపమును మానలేని కన్నులు గలవారు కలరు. ఎవరు ఆ వ్యక్తి? వ్యభిచారని తెలుసు కానీ పాపం మానలేరు. వ్యభిచారి ఆ అమ్మాయి అసలు ఎంత వ్యభిచారో వీళ్ళకి తెలుసు, ఆ అబ్బాయి ఎంత వ్యభిచారో వీళ్ళకి తెలుసు, కానీ పాపము మానలేని చూపు. ఆ అమ్మాయి వెళ్తుంది అనుకో, ఆ చివరి పోయి వస్తే ఇంకా అడిపోయిందాక. అది ఏ చూపు అంట? పాపము మానలేని చూపు. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఏ చూపు కావాలి మనకు? 3 రెఫరెన్స్ చదివాం మెయిన్గా. మొదటిది, మన తల్లి చూసిన పోకిరి చూపు మనం చూడక, మన తల్లి ఆత్మీయ తల్లి, అప్పుడున్నటువంటి ఆ సంఘం, ఇప్పుడున్న సంఘం వశీకరణ చూపు. ఒక్క మాటతో, ఒక చూపుతో మనము ప్రభువుని ఆకర్షించాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషి, నిర్దోషి అయిన, పాపము ఎరుగని ఆయన వైపు మనము విశ్వాసపు చూపుతో చూస్తూ, మిగిలిన చూపులు ఏది లేకుండా ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. రేపు ఉదయం 10:30 గంటలకే ఆరాధన బిగిన్ చేస్తా. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.